Hi friends, welcome back to 5th day of our Karnataka trip and also లాస్ట్ డే ఆఫ్ అవర్ కర్ణాటక ట్రిప్. ఎస్, ఈరోజే మేము బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. నిన్న ఉడిపిలో శ్రీకృష్ణ మఠంలో నైట్ పూజలు చూసేసి నైట్ ఇక్కడే స్టే చేసాము. ఇప్పుడు ఉదయాన్నే మళ్ళీ దర్శనానికి వచ్చాము. వే టు శ్రీకృష్ణ మఠ, సెకండ్ డే ఆఫ్ దర్శన్ వీఆర్ గోయింగ్ టు నౌ. ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉందండి. మేము చక్కగా దర్శనం చేసుకొని ఇలా అన్నమయ్య సన్నిధిలో ఒక పాట కూడా పాడేసి అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. బ్యాక్ అయితే రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు మేము బీచ్కి బయలుదేరుతున్నాము. అసలు మేము కంప్లీట్ సీషోర్ ఏరియాస్లో ఉన్నాము, బట్ బీచ్కి అయితే ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ టెంపుల్స్కి ఇద్దామని బీచ్ని అయితే పక్కకు పెట్టేశాము. బట్ ఈరోజు మాకు టైం ఉందని చెప్పి బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఈ ట్రిప్లో ఇదే ఫస్ట్ బీచ్ విజిట్ కాబట్టి సో ఎక్సైటెడ్. మేము అలా బీచ్కి వెళ్తుంటే మధ్యలో ఈ బ్యాక్ వాటర్స్ కనిపించాయి. చాలా బాగుందండి. ఉడిపి ఊరు చూస్తూ బీచ్కి ఇలా చేరుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడిపిలోని మాల్పే బీచ్కి వచ్చేసాము. చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు ఇక్కడ రీల్స్ చేయాలా, గేమ్స్ ఆడుకోవాలా, ఎంజాయ్ చేయాలా అనేది చాలా కన్ఫ్యూజన్ అనమాట. బట్ మేమైతే 11 o'clock వచ్చాము. చాలా ఎండగా ఉంది, సో అందుకని ఈ అరేంజ్మెంట్ అంతా. సో వచ్చేయండి. ఆఫ్టర్ సూపర్ డూపర్ ఎంజాయ్మెంట్ తర్వాత మేము మళ్ళీ రూమ్కి వచ్చేసాము. ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి ఇంకా మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. బట్ ఉడిపి నుంచి ఒక 20 kilometers దూరంలో ఉన్న ఈ ఉచ్చల మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అనమాట. అందుకనే నవరాత్రి ఉత్సవాల కోసం చేసిన ఈ డెకరేషన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా చాలా బాగా జరుగుతాయట. టెంపుల్ ఇన్సైడ్ కూడా అసలు చాలా బాగుందండి. అంతా వుడెన్ కార్వింగ్స్, వుడెన్ సీలింగ్ కూడా ఉంది. చాలా బాగుంది. తప్పకుండా చూడవలసిన టెంపుల్. సో ఇదండి మా కర్ణాటక ట్రిప్ సంగతులు. 5 daysలో అన్ని టెంపుల్స్ కవర్ చేసేసి లాట్ ఆఫ్ మెమరీస్తో హైదరాబాద్కి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.